ఈ వీడియోలో మనం సెట్టింగ్స్లో లాస్ట్కి అదర్ సెట్టింగ్స్లో ఎనలిటిక్స్ అని ఉంది కదా, దాని గురించి చూద్దాము. ఈ ఎనలిటిక్స్ అనేది ప్లగ్ఇన్ ఎందుకు సెట్టింగ్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి యాక్చువల్గా మన సైటు ప్రాపర్టీ, మన సైటు ఎక్కడెక్కడి నుంచి చూసారు ఏంటి అనే స్టాటిస్టిక్స్ ఇక్కడ కనపడతాయి, కానీ చాలా తక్కువ స్టాటిస్టిక్స్ కనపడతా ఉంటాయి మనకి. ఓకే, ఏ కంట్రీస్ ఏ లొకేషన్స్ నుంచి చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి చూసారా, తిరుపతి నుంచి చూసారా అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు తెలియదు. అందుకని మనకి గూగుల్తో పాటుగా అనలిటిక్స్ కూడా వస్తాయి. మనకి గూగుల్కి వెళ్ళి గూగుల్ అనలిటిక్స్ అని సెర్చ్ చేయండి. అనలిటిక్స్ తర్వాత మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే అనలిటిక్స్కి వెళ్తారు. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో సైన్ ఇన్ అవ్వండి గూగుల్ అనలిటిక్స్కి. సో ఫస్ట్ టైం అయ్యేటప్పుడు మీకు కొద్దిగా సైన్ అప్ బటన్స్ అవి ఇవి కనపడుతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి యాక్చువల్గా నా అనలిటిక్స్ అకౌంట్లో వేరేదేదో ఇన్స్టాల్ అయ్యి ఉంది. మీరు ఎన్ని సైట్లు కావాలనుకుంటే అన్ని సైట్లను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది నాకు అంత యూస్ఫుల్ కాదు, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను నేను అకౌంట్ సెట్టింగ్స్. మూవ్ టు ట్రాష్ అని కొడితే, మూవ్ టు ట్రాష్ క్యాన్ అని కొడితే ఇది రిమూవ్ అయిపోద్ది. సో ట్రాష్ అకౌంట్ అంటే ఫస్టే అసలు ఇందులో ఏమీ లేకుండా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఇలా కనపడుతుంది అనమాట, సైన్ అప్ అనే ఆప్షన్ కనపడుతుంది. సైన్ అప్ కండి. తర్వాత మీరు ఏ వెబ్సైట్కి అయితే స్టాటిస్టిక్స్ చూద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేయండి. ఇది కదా మన వెబ్సైట్. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని దీనికి అకౌంట్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. మై సైట్ అల్లరి అనేస్తున్నాను. ఇక్కడ వెబ్సైట్ నేమ్ అల్లరి ఏదో ఒకటి ఇవ్వచ్చు మీరు. అల్లరి నరేష్ మూవీస్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఇప్పుడు మీరు కాపీ చేసుకొచ్చిన యూఆర్ఎల్ని ఇక్కడ ఇచ్చేయండి. సో ఆల్రెడీ హెచ్టిటిపి ఉంది కాబట్టి ఇది తీసేస్తున్నాను. సో మీకు హెచ్టిటిపినా హెచ్టిటిపిఎస్ అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. ఇండస్ట్రీ ఏంటంటే మూవీస్కి సంబంధించింది కదా, ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు, మూవీస్ అని ఉంటుంది చూడండి. ట్రావెల్, ఆన్లైన్ కమిట్మెంట్, జాబ్స్, ఇంటర్నెట్ అండ్ టెలికామ్, హాబీస్, గేమ్స్, బిజినెస్, బుక్స్, అది ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్లోనే ఉంది. తర్వాత మన లొకేషన్ వచ్చేసి ఇండియా తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఓకే చేసిన తర్వాత గెట్ ట్రాకింగ్ ఐడి కొట్టండి. సో మీకు ఇక్కడ ట్రాకింగ్ ఐడి దగ్గర యాక్సెప్ట్ అని కనబడుతుంది, యాక్సెప్ట్ కొట్టండి. సో సక్సెస్ఫుల్గా ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకి అనలిటిక్స్ కోడ్ కనపడుతుంది. ఓకే, ఈ కోడ్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఈ కోడ్ని తీసుకెళ్ళి మనం ఏమంటున్నాడు ఇక్కడ, పుట్ దిస్ కోడ్ ఇన్ ద బాడీ సెక్షన్ అని ఇక్కడెక్కడో కనబడుతుంది. నేమ్డ్ బాడీ సెక్షన్లో పెట్టమంటాడు. సో మనం బాడీ సెక్షన్లోకి ఎలా వెళ్ళాలి మనకు తెలియదు కదా. యాక్చువల్గా ఇక్కడ మీకు టెంప్లెట్స్లోకి వెళ్ళి ఎడిట్ హెచ్టిఎంఎల్ వ్యూ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో టెంప్లెట్, ఎడిట్ హెచ్టిఎంఎల్, సో ఒకసారి రిఫ్రెష్ చేయండి మళ్ళీ. సో ఇది మన బ్లాగ్కి సంబంధించిన కోడ్. కంట్రోల్ F కొట్టండి, ఇక్కడ కర్సర్ పెట్టి బాడీ ట్యాగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బాడీ చూడండి, ఇక్కడ నుంచి బాడీ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ తీసుకొచ్చి ఆ కోడ్ని యాజ్ టీజ్గా పేస్ట్ చేసేయండి. సో సారీ
కోడ్ కాపీ చేయలేదు నేను. కాపీ కోడ్, ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి బాడీ తర్వాత. లేదు అనుకుంటే సో ఇది ఒక మెథడ్. మనకి ఇక్కడ అడుగుతున్నాడు కదా యాస్టీస్గా, ఈ కోడ్ ట్రాకింగ్ ఐడి అడుగుతున్నాడు కదా, ఈ ఐడిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మనకి సెట్టింగ్స్లో సో అదర్లోకి వచ్చి సో అనలిటిక్స్ వెబ్ ప్రాపర్టీ ఐడి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ సెట్టింగ్స్ కొట్టేయండి. మీరు సేవ్ సెట్టింగ్స్ చేసిన తర్వాత ఒక 2 days ఆగిన తర్వాత చూసినట్టయితే మీకు ఇక్కడ హోమ్ బటన్ రాగానే సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. యాక్చువల్గా ఇంతవరకు మనకి ఏమీ లేవు కాబట్టి ఏమీ కనపడలేదు. సో ఇక్కడ మంత్లీ వ్యూస్, డైలీ వ్యూస్ ఇవన్నీ కూడా కనపడతాయి. సో నా SEO వీడియోస్లో ఈ అనలిటిక్స్ గురించి ఇవన్నీ ఏంటి, జియో అంటే ఏ లొకేషన్ నుంచి చూశారు, ఏ సిటీస్ నుంచి చూశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఎన్ని సెషన్స్ స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా నా SEO వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడి వరకు అయితే ఈ విధంగా మనం అనలిటిక్స్ కోడ్ని మన బ్లాగర్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.